హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం జెమినీ అప్లికేషన్ గురించి తెలుసుకుందాం. జెమినీ అప్లికేషన్ అంటే అది గూగుల్ బాట్ యాప్ ఫ్రెండ్స్. అది అప్లికేషన్ గూగుల్ బాట్కు సంబంధించి జెమినీ అప్లికేషన్ వాళ్ళు ప్లే స్టోర్లోకి విడుదల చేశారు. అది మన ఇండియాలో అందుబాటులో లేదు కాబట్టి ఏపీకే ఫైల్ అయితే ఇన్స్టాల్ చేసుకోవాలి. మనం దాన్ని ఎలా ఇన్స్టాల్ చేసుకొని ఎలా ఉపయోగించాలో తెలుసుకుందాం. అది మనం ఏ ప్రశ్న అడిగితే దానికి సమాధానం చెప్తుంది. ఓకే ఫ్రెండ్స్, మన వీడియోని అయితే స్టార్ట్ చేద్దాం. ముందుగా మీరు ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో జెమినీ యాప్ లింక్ ఇస్తాను. దాన్ని మీరు ఇన్స్టాల్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. ఇదిగోండి, ఇదే ఏపీకే ఫైలు. దీన్ని మీకు డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాము. మీరు అక్కడ నుంచి ఇన్స్టాల్ చేసుకోండి. ఇది గూగుల్ అసిస్టెంట్తో స్విచ్ అవుతుంది. లాగిన్ అయ్యేటప్పుడు మీరు స్విచ్ చేసేయండి. తర్వాత మీరు మీ యొక్క జెమినీ అప్లికేషన్ అయితే ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత మీరేం చేస్తారంటే, ఇక్కడ మీకు ఏ ప్రశ్న ఏ సందేహం ఉన్నా ఈ జెమినీ అప్లికేషన్ అడిగితే ఇది మీకైతే సమాధానం చెప్తుంది. ఉదాహరణకి నేను మీకు స్పష్టంగా అర్థమవటానికి 4 ప్రశ్నలు అయితే అడుగుతాను. ముందుగా నేను జస్ట్ క్యాజువల్ మాత్రమే, ఇది నా ప్రియురాలు నన్ను నిజంగా ప్రేమిస్తుందా లేదా తెలుసుకోవాలంటే ఏం చేయాలి అని అడుగుతాను. దానికి సమాధానం ఖచ్చితంగా ఇది బాగా చెప్తుంది. ఇలా మీకు ఏ ప్రశ్న ఉంటే ఆ ప్రశ్నకు మీరు దీని ద్వారా సమాధానం తెలుసుకోవచ్చు. ఇప్పుడు నేను ప్రశ్న అడుగుతాను, సమాధానం కూడా మీకు చూపిస్తాను, వినిపిస్తాను. నా ప్రియురాలు నన్ను నిజంగా ప్రేమిస్తుందా లేదా అని ఎలా తెలుసుకోవాలి? ఓకే ఫ్రెండ్స్, నేను ఇక్కడైతే మ్యాటర్ అయితే రాశాను. తర్వాత దీనికి సెండ్ కొట్టండి. ఇక్కడ సెండ్ బటన్ కనిపిస్తుంది కదా, సెండ్ కొట్టండి. ఇప్పుడు మనకి గూగుల్ బాట్ అయితే సమాధానం రాస్తుంది. ఇది మీరు కావాలంటే చదువుకోవచ్చు. ఒకవేళ మీరు చదువుకోలేము, అదేం లేదనుకుంటే, చదువుకోలేము అనుకుంటే ఇక్కడ లిజన్ అనే మైక్ బటన్ ఉంది కదా, అది నొక్కితే మీకు ఇది చెప్తుంది ఇక్కడ మ్యాటర్. ఒకసారి నొక్కండి. మీ ప్రియురాలు మిమ్మల్ని నిజంగా ప్రేమిస్తుందా లేదా అని తెలుసుకోవడానికి కొన్ని మార్గాలు ఉన్నాయి. 1. ఆమె ప్రవర్తనను గమనించండి. ఆమె మీతో ఎంత సమయం గడుపుతుంది? మీతో మాట్లాడటానికి, మీతో కలిసి ఉండటానికి ఎంత ఆసక్తి చూపుతుంది? మీకు సహాయం చేయడానికి, మిమ్మల్ని సంతోషపెట్టడానికి ప్రయత్నిస్తుందా? మీకు మద్దతుగా ఉంటుందా? మీ భావాలను గౌరవిస్తుందా? మీతో గౌరవంగా, ప్రేమగా వ్యవహరిస్తుందా? 2. ఆమె మాటలను వినండి. ఆమె మీకు ప్రేమను వ్యక్తం చేస్తుందా? మీ గురించి, మీ అభిప్రాయాల గురించి ఎంత శ్రద్ధ చూపుతుంది? మీతో భవిష్యత్తు గురించి మాట్లాడుతుందా? మీకు ఒకరినొకరు బాగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తుందా? 3. మీ స్వంత భావాలను అడగండి. ఆమెతో ఉన్నప్పుడు మీకు ఎలా అనిపిస్తుంది? ఆమె మీకు భద్రత, ప్రేమ, గౌరవాన్ని అందిస్తుందా? ఆమెతో మీ సంబంధం గురించి మీకు సంతోషంగా ఉందా? 4. ఇతరుల అభిప్రాయాలను పొందండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులు మీ సంబంధం గురించి ఏమనుకుంటున్నారో తెలుసుకోండి. వారు మీకు ఏదైనా సలహా ఇస్తారా? 5. మీ అంతర్దృష్టిని విశ్వసించండి. మీ హృదయం ఏమి చెబుతుందో వినండి. మీకు ఏదైనా అనుమానం ఉంటే, మీరు ఒకరినొకరు నిజంగా ప్రేమిస్తున్నారా అని ప్రశ్నించుకోండి. మీ ప్రియురాలు మిమ్మల్ని నిజంగా ప్రేమిస్తుందా లేదా అని తెలుసుకోవడానికి సమయం పడుతుంది. మీరు ఈ అంశాలను పరిగణనలోకి తీసుకోవడం ద్వారా ఆమె ప్రేమ యొక్క నిజాయితీని అంచనా వేయవచ్చు. మీ ప్రియురాలు మిమ్మల్ని ప్రేమిస్తుందని మీరు నమ్ముతున్నారా? ఓకే ఫ్రెండ్స్, ఇదైతే మనకి ఇప్పుడు చెప్పింది. ఇలాగా మీకు ఏ డౌట్ వచ్చినా, ఏ సందేహం వచ్చినా, ఏ ప్రశ్న ఉన్నా, అది చదువుకు సంబంధించి అయినా లేకపోతే మీ పర్సనల్ విషయమైనా ఏదైనా సరే, దీన్ని అడిగితే మీరు ఖచ్చితంగా ఇది సరైన సమాధానం ఇస్తుంది. ఇలా మీకు వచ్చిన సందేహాలు మీరు దీంట్లో టైప్ చేసి చదువుకోవచ్చు, లేకపోతే చదువుకోలేమనుకుంటే వినవచ్చు. ఓకే ఫ్రెండ్స్,
నేను 4 ప్రశ్నలు అడుగుదాం అనుకున్నాను. వీడియోలు ఎంత అవుతుంది కాబట్టి ఇంకొక ప్రశ్న అడిగి సమాధానం తెలుసుకొని ఇంక మనం చూద్దాం. నెక్స్ట్కి వెళ్దాం. నెక్స్ట్ ప్రశ్న ఏం అడుగుతానంటే మంచి భోజనం ఏముంది అని అడుగుతాను. మంచి భోజనం ఏముంది? ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ మనకు సమాధానం అయితే రాస్తుంది. ఓకే ఫ్రెండ్స్, చూశారు కదా, మనకు బొమ్మలతో సహా చూపించింది. ఇప్పుడు మీరు ఇది చదువుకోవచ్చు. చదువుకోలేమనుకుంటే ఇక్కడ లెజర్ అనే ఆప్షన్ ఉంది కదా, దాని మీద టచ్ చేయండి. మంచి భోజనం అనేది వ్యక్తిగత అభిరుచిపై ఆధారపడి ఉంటుంది, కానీ చాలా మంది ఇష్టపడే కొన్ని రకాల రుచికరమైన భోజనాలు. బిర్యానీ. బిర్యానీ అనేది మసాలా దినుసులు మరియు బియ్యంతో తయారు చేసిన ఒక ప్రసిద్ధ భారతీయ వంటకం. ఇది మాంసం, కూరగాయలు లేదా రెండింటితో కూడా తయారు చేయవచ్చు. బిర్యానీని సాధారణంగా రాయతా లేదా దహితో వడ్డిస్తారు. దోస. దోసె అనేది బియ్యం మరియు ఉలవలతో తయారు చేసిన ఒక పల్చటి పాన్ కేక్. ఇది సాధారణంగా సాంబార్ మరియు చట్నీతో వడ్డిస్తారు. దోసెను అల్పాహారం, భోజనం లేదా విందుగా కూడా తినవచ్చు. ఇడ్లీ. ఇడ్లీ అనేది బియ్యం మరియు ఉలవలతో తయారు చేసిన ఆవిరితో ఉడికించిన కేక్. ఇది సాధారణంగా సాంబార్ మరియు చట్నీతో వడ్డిస్తారు. ఇడ్లీని అల్పాహారం, భోజనం లేదా విందుగా కూడా తినవచ్చు. వడ. వడ అనేది ఉలవలతో తయారు చేసిన ఒక వేయించిన డోనట్. ఇది సాధారణంగా సాంబార్ మరియు చట్నీతో వడ్డిస్తారు. వడను అల్పాహారం, స్నాక్ లేదా విందుగా కూడా తినవచ్చు. పూరి. పూరి అనేది గోధుమ పిండితో తయారు చేసిన ఒక వేయించిన బ్రెడ్. ఇది సాధారణంగా ఆలు కూర లేదా చనా మసాలాతో వడ్డిస్తారు. పూరిని అల్పాహారం, భోజనం లేదా విందుగా కూడా తినవచ్చు. మీరు హైదరాబాద్లో ఉంటే ఈ రుచికరమైన వంటకాలను అందించే అనేక రెస్టారెంట్లను మీరు కనుగొంటారు. మీరు ఏ రకమైన వంటకాన్ని ఇష్టపడతారు? ఓకే ఫ్రెండ్స్, చూశారు కదా, మీకు ఎంత బాగా సమాధానం చెప్పిందో. ఇలాగా మీకు ఏ సందేహం ఉన్నా మీరు ఈ జెమినీ అప్లికేషన్లో అడిగి తెలుసుకోవచ్చు. ఇంకా నేను చివరిగా ఇంకొకటి చూపిస్తాను, వీడియోలు ఎంత అవుతుంది కాబట్టి. దీని ద్వారా మనం ఫోటోలో తీసి ఫోటోలో మ్యాటర్ కూడా తెలుసుకోవచ్చు. ఉదాహరణకి ఇక్కడ కెమెరా ఐకాన్ ఉంది కదా, వాయిస్ సెర్చ్ పక్కన, అది నొక్కండి. ప్రస్తుతానికి అయితే నేను ఇక్కడ వీడియో తీస్తున్నాను. ఈ ఫోటో తీసి నేను ఎక్కడున్నాను అని అడుగుతాను, అది చెప్పేది. చూడండి, ఒక ఫోటో తీస్తున్నాను ఉదాహరణకి. ఓకే ఫ్రెండ్స్, నేను ఫోటో తీశాను. తర్వాత దీన్ని సెండ్ కొడతాను దీనికి. ఇప్పుడు నేను అడుగుతాను ఎక్కడ ఉన్నాను అని. నేను ఎక్కడ ఉన్నాను. ఓకే ఫ్రెండ్స్, చూశారు కదా, ఫోటోతో కూడా మీరు ఏమైనా మ్యాటర్ పెట్టి దీనికి చూపించుకోవచ్చు. ఫోటోలో ఉన్న మ్యాటర్ కూడా తెలుసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, మనకైతే రాస్తుంది. ఇది మీరు చదువుకోవచ్చు, లేకపోతే లెజర్ మీద టచ్ చేసి వినొచ్చు. మీరు పంపిన చిత్రం ఆధారంగా మీరు ఒక చనిపోయిన మొక్కలతో కూడిన పొలంలో ఉన్నారని నేను చెప్పగలను. పొలం వెనుక ఒక చెట్టు కనిపిస్తుంది. మీరు ఎక్కడ ఉన్నారో మరింత ఖచ్చితంగా చెప్పడానికి నాకు మరింత సమాచారం అవసరం. ఉదాహరణకు, పొలం యొక్క పరిమాణం ఎంత? చుట్టుపక్కల ఏదైనా ఇతర భవనాలు లేదా నిర్మాణాలు ఉన్నాయా? మీరు ఈ చిత్రాన్ని ఎక్కడ తీశారు? మీరు నాకు ఈ వంటి మరింత సమాచారాన్ని అందిస్తే మీరు ఎక్కడ ఉన్నారో గుర్తించడానికి నేను మీకు సహాయం చేయగలను. మీ ప్రస్తుత స్థానాన్ని గుర్తించడానికి మీరు మీ ఫోన్లోని GPS ఫీచర్ను కూడా ఉపయోగించవచ్చు. ఓకే ఫ్రెండ్స్, చూశారు కదా, మనకి ఫోటోలో మ్యాటర్ ఎలా చెప్పిందో మీకు ఫోటో చూపించాను, సమాచారం కూడా చూపించాను. చివరిగా 4వది, మనం కెమెరాతో అంటే ఒక ఫోటో తీసి మన దగ్గర సెల్లో ఉన్న హాల్ టికెట్ ఫోటో కానీ ఏదైనా తీసి దాని చేత చూపిద్దాం. ఇక్కడ కెమెరా కొట్టి సైడ్ బటన్ కొట్టండి. ఈ సైడ్ బటన్ లెఫ్ట్ సైడ్ది. ఇప్పుడు మన ఫోన్లో ఫొటోస్ అన్నీ ఓపెన్ అవుతాయి. వీటిలో ఒకటి ఏదో ఒకటి తీసుకుందాం. ఇదిగోండి ఫ్రెండ్స్, నా హాల్ టికెట్ని అయితే నేను తీసుకున్నాను. దీన్ని సెండ్ కొడతాను. ఇదేమిటి నా పరీక్షల తేదీలు. ఇదేమిటి నా పరీక్షల తేదీలను టైప్ చేశాను. ఇక్కడ సెండ్ కొట్టండి.
చూడండి, నా టికెట్ అయితే పెట్టాను ఫ్రెండ్స్. ఇది ఇప్పుడు సమాధానం ఏం చెప్తుందో చూద్దాం. మీరు పంపిన చిత్రం ఆధారంగా మీ పరీక్షల తేదీలు 2024 మే 10 శుక్రవారం ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం అర్ధరాత్రి 1 గంట వరకు ఆంగ్లం, మధ్యాహ్నం అర్ధరాత్రి 2 గంటల నుండి సాయంత్రం తెల్లవారుజాము 5 గంటల వరకు గణితం. 2024 మే 11 శనివారం ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం అర్ధరాత్రి 1 గంట వరకు విజ్ఞానం, మధ్యాహ్నం ఓకే ఫ్రెండ్స్, నేనైతే ఇంకా తీసేస్తున్నా, వీడియోలు ఎంత అవుతుంది కాబట్టి. ఇలాగ మీరు ఈ గూగుల్ బాట్లో మీరు ఏ ఆన్సర్ కావాలన్నా, ఏ ప్రశ్న అడిగినా సమాధానం అయితే చెప్తుంది ఫ్రెండ్స్. మీరు ఇన్స్టాల్ చేసుకునేటప్పుడు గూగుల్ అసిస్టెంట్తో సింక్ చేయబడి స్విచ్ అవ్వమనిద్ది. మీరు గూగుల్ అసిస్టెంట్తో స్విచ్ అవ్వాలి, అప్పుడు మాత్రం ఇది పని చేస్తుంది, లేకపోతే పని చేయదు. ఒకవేళ మీరు గూగుల్ అసిస్టెంట్ వాడాలనుకుంటే ఫోటో మీద టచ్ చేసి ఇక్కడ సెట్టింగ్స్లో డిజిటల్ సెట్టింగ్స్ అని ఉంటాయి. ఇక్కడ మీరు స్విచ్ యాప్స్ నుంచి మీ గూగుల్ అసిస్టెంట్ని వేరుగా పెట్టుకోవచ్చు అనమాట. ఓకే ఫ్రెండ్స్, ఇది వీడియో. మరి ఇప్పుడు మీరు ఈ గూగుల్ బాట్ అప్లికేషన్ ఇన్స్టాల్ చేసుకోండి. మీ చదువుకు సంబంధించి లేకపోతే లైఫ్కు సంబంధించి ఏ ప్రశ్నలు ఉన్నా దీన్ని అడిగి మీరు సమాధానం తెలుసుకోవచ్చు. ఇది మనకి పక్క నుండి ఒక రోబోట్ లాంటిది. మీరు ఏ ప్రశ్న, ఏ సందేహం ఉన్నా దీన్ని అడిగితే మీకైతే సమాధానం ఇస్తుంది ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.